మన బర్త్డే రోజు మనం ఏం చేస్తాం, మంచిగా మన దోస్తులను పిలుస్తాం, ఏ ఫామ్ హౌస్ బుక్ చేస్తాం, లేకపోతే ఇంకేడికి పోతాం, మంచిగా తాపుతాం, తినబెడతాం, ఎంజాయ్ చేస్తాం. చేయాలి, తప్పలేదు. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి వస్తుంది బర్త్డే కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఈజీగా ఆ రోజు ఒక 20-25 వేలు తక్కువలో తక్కువ ఒక 10,000 ఎగిరిపోతాయి. సో నేనేమంటున్నా అంటే అండ్లకెళ్ళి ఒక 2,000 ఒక 3,000 పక్కకు పెట్టి ఒక 50 మందికో 100 మందికో నిరుపేద వాళ్లకు అన్నదానం చేపి. నిజంగా చెప్తున్నా, నీ దోస్తులకు నువ్వు పార్టీ ఇస్తే నీకు ఎంత ఆనందమైందో, ఎంత సాటిస్ఫై అయిందో, దానికన్నా ఎక్కువ సాటిస్ఫై నీకు నిరుపేదలకు అన్నదానం చేపించడం ద్వారా వస్తుంది. అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. సో ఎట్లా చేయాలి అంటే వనజ ఫౌండేషన్ అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయండి. నేను కూడా చాలా సార్లు నా బర్త్డేకి, మా బ్రదర్స్ బర్త్డేకి, అట్లనే ఇన్స్టాగ్రామ్ లో 500K 600K అట్లా ఫాలోవర్స్ వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ గా నేను వనజ ఫౌండేషన్ ఫోన్ చేస్తా, డబ్బులు పంపించేస్తా, బ్రో నా తరపున అన్నదానం చేపించేసి అని చెప్పేసి చెప్తా. వాళ్ళు చేస్తారు, నాకు వీడియో పంపిస్తారు. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ బర్త్డేస్ కానివ్వండి, మీ కూతురు కొడుకు బర్త్డేస్, యానివర్సరీస్, లేదు ఏదైనా స్పెషల్ డే, సో ఏదైనా ఉండని వాళ్ళకు ఫోన్ చేయండి. 1,500 లేకపోతే 2,000 3,000 పంపియండి. వాళ్ళు అన్నదానం చేసి మంచిగా మీకు వీడియో పంపిస్తారు. ఒక్కసారి మీరు అన్నదానం చేపించి చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.